నమస్తే. నా పేరు హారిక. కన్న తల్లిదండ్రులే వాళ్ళ కూతుర్ని అతి దారుణంగా కాల్చి చంపేశారు. అయితే దీన్ని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? కన్న తల్లిదండ్రులు కూతుర్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఇది ఫస్ట్‌ది కాదు, లాస్ట్‌ది కూడా కాదు. మన ఛానల్‌లోనే చాలాసార్లు చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఈ స్టోరీలో ఏం జరిగిందో ముందు చెప్తాను. దాని తర్వాత మనం విశ్లేషిద్దాం. నవీన్, ఐశ్వర్య అనే ఇద్దరు 10th క్లాస్ స్కూల్ మేట్స్. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరిది కూడా ఎక్కడంటే తంజావూరు దగ్గర. ఈ అబ్బాయిదేమో పోవలూరు, ఆ అమ్మాయిదేమో పట్టుకోటై. వీళ్ళిద్దరు కూడా తంజావూరు దగ్గర ఒక స్కూల్లో చదువుకున్నారు. ఈ అబ్బాయి దేవేంద్ర కుల వెల్లలారనే ఒక కులం. ఇది ఎస్సీ అనమాట, తమిళనాడులో. సో ఈ అమ్మాయిదేమో కల్లార్ అనే ఒక కులం. కల్లార్ అనేది ఇక్కడ ఒక కాపు లాంటి కులం అనమాట. అంటే కొద్దిగా బీసీనే కానీ కొంత బలమైన కులం అది. దేవర్ కులంలో పాపులర్ ఉంటుంది. దేవర్ మగని కమలాసన్ సినిమా కూడా తీశాడు, క్షత్రియపుత్రుడు తెలుగులో. సో దేవర్స్ అంటే కొద్దిగా బలమైన కులం అది. దాంట్లో సబ్ కాస్ట్ అనమాట ఈ కల్లార్ అనే ఫ్యామిలీ. సో బీసీ కిందకే కానీ కొంచెం బలమైన కులం. దీంట్లో ఈ అమ్మాయిది వచ్చి ఆ కులం. ఇద్దరికి కూడా 19 years, సేమ్ ఏజ్. సో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు 10th లోపలే. దాని తర్వాత ఈ అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కోయంబత్తూరు దగ్గర తిరుపూర్ అని ఉంటుంది. అక్కడ ఎక్కువ టెక్స్టైల్స్ వెరీ ఫేమస్ అనమాట. ఆ ఏరియా మొత్తం టెక్స్టైల్స్తో నిండిపోయి ఉంటుంది. ఈ అబ్బాయికి అక్కడ జాబ్ వచ్చింది, టెక్స్టైల్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. దాంతో ఈ అమ్మాయిని కూడా అక్కడ పిలుచుకోవడం కోసం, ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయింది. ఆ అమ్మాయికి కూడా ఇక్కడ ఒక పవర్ లూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ పవర్ లూమ్లో ఒక జాబ్ ఇప్పించాడు ఇతనే. సో ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకొని సహజీవనం మొదలుపెట్టారు. గత 1.5 year నుంచి, అంటే 20 monthsగా వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంక పెళ్లి చేసుకొని స్థిరపడదాము, అయితే మనం ఇళ్లల్లో చెప్తే మనకి ఇంటర్ కాస్ట్ కాబట్టి పెళ్లి చేయరు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇళ్లల్లో చెప్పకుండా 31న కోయంబత్తూరు దగ్గర అవరపాలయం అనే ఒక ఊర్లో టెంపుల్ ఫేమస్ అనమాట. ఈ తిరుపూర్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నారు గుళ్ళో. అయితే ఈ విషయం మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలీదు. ఆ తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో, పల్లాడం అనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నా కూతురు మిస్సింగ్ అని. వాళ్ళ నాన్న పెరుమాలు, అమ్మ రోజా వాళ్ళు కలిసి ఒక కేసు పెట్టారు. దాంతో పోలీసులు ఏం చేశారంటే డైరెక్ట్గా వీళ్ళ అడ్రస్ కనుక్కొని వీళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి అడిగితే కూడా ఏం సమాధానం ఇవ్వలేదు. దాంతో ఈ అబ్బాయి కూడా ఆ పల్లడం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈ అమ్మాయిని లోపల కూర్చోబెట్టారు. ఇతను బయటే, లోపలికి అలౌ చేయలేదు ఈ అబ్బాయిని. ఈ అబ్బాయి బయటే ఉంటున్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ, నాన్న, పెరుమాలు, రోజా, ఇంకొంతమంది ఒక 20-30 మంది వచ్చి వెహికల్స్ అంతా తీసుకొచ్చి లోపలికి వెళ్ళి వితిన్ 10 minutesలో అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. వీడెళ్ళి ఏంటిది అన్యాయంగా తీసుకెళ్ళారు, అమ్మాయి మేజరు, నేను మేజర్ని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము. సో మా ఇద్దరి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి పెళ్ళిని కాదనే హక్కు ఇంకా వేరే వాళ్ళకు ఉండదు కదా, తల్లిదండ్రులు అయినా కూడా. నీ అబ్బాయి ఏదో గట్టిగా మాట్లాడితే వాళ్ళు సిఐ, ఆ అమ్మాయే వాలంటీర్గా వెళ్ళింది, మేమేమి బలవంతంగా పంపించలేదు, పైగా నీతో మాట్లాడిస్తామంటే కూడా నేను మాట్లాడినాను కూడా అనింది అని ఈ అబ్బాయికి చెప్పారు. ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకలా అంటుంది అనేది అబ్బాయికి అర్థం కాలేదు. ఎందుకంటే 20 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మాయి. సరే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తెలియక అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. సో వీళ్ళు ఏం చేశారంటే ఊరు వెళ్ళిపోయిన ఒక 3 రోజుల తర్వాత, ఇదంతా కూడా జనవరి 3వ తేదీన జరిగింది. జనవరి 7వ తేదీని ఈ అబ్బాయికి ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని. సో అబ్బాయి షాక్ అయ్యాడు. ఇదేంటి, ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది ఆ అమ్మాయి, ఏదో జరిగింది అని చెప్పి ఆ అబ్బాయి ఏం చేశాడంటే తన దళిత సంఘాలు వాళ్ళ ద్వారా డిఐజీ స్థాయికి కంప్లైంట్ చేశాడు. ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది, వాళ్ళే చంపేసి ఉంటారు అనే డౌట్తో చేశాడు. సో డిఐజీ దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. పేరెంట్స్ని పట్టుకొచ్చి వాళ్ళని కొంత మ్యాన్ హ్యాండిల్ చేసినట్టున్నారు. దాంతో వాళ్ళు కన్ఫెస్ అయ్యారు, మేమే చంపామని.
సో వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళకూడదు అది ఇదంటే, అమ్మాయి గట్టిగా లేదు, నేను ఆ అబ్బాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నేను అతనితోనే కాపురం చేస్తాను, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అనేది గట్టిగా చెప్పడంతో వాళ్ళకి ఇంకా విపరీతమైన కోపం వచ్చి, మా పరువు తీసావు నువ్వు, ఇంకన్నా నువ్వు మారుతా ఉంటే మారవా అని చెప్పి భయంకరంగా కొట్టి చిత్రహింసలు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. తగలబెట్టేసినాక ఊర్లో కానీ అందరికీ ఏం చెప్పారంటే, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆ అబ్బాయి దగ్గరికి మేము పంపించమనేసరికి ఆత్మహత్య చేసుకుందని ఒక కథ అల్లి అమ్మాయిని మామూలుగానే దహనం అవన్నీ చేశారు తర్వాత. సో ఇది వాళ్ళు చెప్పిన స్టోరీ. దాంతో వీళ్ళు ఫోరెన్సిక్కి ఇచ్చారు. ఫోరెన్సిక్ వాళ్ళ బోన్స్ని తీసుకెళ్ళి టెస్ట్ చేశారు. ఆ అమ్మాయి డిఎన్ఏ అని చెప్తున్నారు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు మొత్తంగా 11 మందిని, వాళ్ళ ఇంట్లో 6 మంది, బయట వీళ్ళకి హెల్ప్ చేసిన బంధువులు అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు ఇప్పుడు వాళ్ళకి 15 రోజులు కస్టడీ, పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు విచారణ జరపడానికి. ఆ పర్టికులర్ పల్లాడం పిఎస్ సిఐని కూడా సస్పెండ్ చేశారు డిఐజీ. అంటే ఇది క్లియర్గా పోలీసుల కుమ్మక్కైన విషయం కనబడుతుంది. ఎందుకంటే లేదంటే నిజానికి మామూలుగా ఈ కేసులో పోలీసులు ఏం చేయాలంటే, ఆ అమ్మాయి మేజరు, ఆ అబ్బాయి మేజర్ కాబట్టి అది పరిశీలించి మేజర్లా కాదా, మేజర్లు అయినప్పుడు మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి, వాళ్ళు ఆ అమ్మాయి మీ దగ్గరికి రావాలని ఉంటే వస్తుంది, లేకపోతే లేదని ఈ అబ్బాయి ఎదురుగా మాట్లాడాలి. ఈ అబ్బాయిని బయటపెట్టి ఆ అమ్మాయి వాళ్ళకి అప్పగించడం అనేది క్లియర్గా వాళ్ళు డబ్బులు తీసుకొని చేసిన వ్యవహారంగా కనబడుతుంది సిఐ. సో అతను కానీ కరెక్ట్గా డీల్ చేసి ఉండుంటే ఈ చనిపోయి ఇలాగా చంపేసి ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ వీళ్ళని పంపించి వీళ్ళకి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి ఉండొచ్చు. సో తమిళనాడులో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఇది 3వ 4వ చెప్తున్నాను, ఎక్కువ జరుగుతున్నాయి మనకి. సో అసలు దీన్ని హానర్ కిల్లింగ్స్ అని పిలుస్తున్నారు. అలా పిలవకూడదని కూడా కొంతమంది అంటున్నారు. అంటే పరువు హత్యలు అని పిలవకూడదు, ఇందులో పరువు ఏముంది అనేది, అంటే మనమే దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టు. కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని హానర్ కిల్లింగ్ అనే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంటే దీనికి కారణం హానర్ అని. హానర్ అంటే ఏంటి అర్థం, ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ఒక సిమిలారిటీస్ కనిపిస్తుంది. అంటే మిడిల్ ఈస్టు, పాకిస్తాను, జోర్డాను, ఈజిప్టు, తర్వాత ఇండియా, సిరియా, ఇలాంటి అంటే ముస్లిం కంట్రీసు, తర్వాత ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఒక రకమైన కల్చరలీ ఫుల్గా మోడర్నైజ్ అవ్వని సొసైటీలో ఇంకా ప్రీ మోడర్న్ ప్రాక్టీసెస్ ఉండడం, పేట్రియార్కల్ ముఖ్యంగా. అంటే పేట్రియార్కల్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే పితృస్వామ్య సమాజానికి, పితృస్వామ్య సమాజం అంటేనే అర్థమే దాంట్లోనే ఉంది ఆ పదంలో. పితృ అంటే తండ్రి లేదా మగవాడు ఫ్యామిలీ హెడ్గా ఉంటాడు క్లియర్గా. సో ఆ ఫ్యామిలీ హెడ్గా ఉన్నప్పుడు అతనికి ఆ ఫ్యామిలీలో అందరి మీద కమాండ్ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో స్త్రీలు అణిగిమణిగి ఉండాలి. స్త్రీలు కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత స్త్రీల మీదే ఉంటుంది. అంటే స్త్రీల సెక్సువాలిటీ అనే దాన్ని కంట్రోల్ చేస్తారు పితృస్వామ్యంలో. అదే మగవాళ్ళ సెక్సువాలిటీకి ఆ కంట్రోల్ ఉండదు. మామూలుగా ఒక మగవాడు 10 మంది స్త్రీలతో అఫైర్ పెట్టుకుంటే అతను మంచి రసికుడని, అదేదో గొప్ప విషయం అన్నట్టుగా అతను కీర్తిస్తారు. అదే స్త్రీ పెట్టుకుంటే అమ్మాయిని కులటని, ఇంకా రకరకాల పేర్లతో అమ్మాయి ముద్ర వేస్తారు. సో ఇద్దరూ ఒకే పని చేసినా కూడా జెండర్ని బట్టి డిస్క్రిమినేషన్ క్లియర్గా ఈ సొసైటీస్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే ఇండియా కానీ, ఇక్కడ ఇప్పటికి కూడా పేట్రియార్కల్ సొసైటీనే ప్రధానంగా డామినేట్ చేస్తుంది. ఇక రెండవది కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పటికీ మనకి స్ట్రాంగ్గా ఉంది. మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు డైవర్సులు పెరిగిపోయినాయని. నిజానికి డేటా చూసినప్పుడు ఓవరాల్గా ఇండియాలో 1 మాత్రమే ఉంది డైవర్స్ రేటు. అంటే సిటీస్లో పెరుగుతుంది కొంతవరకు, దానివల్ల మనకు ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ డేటా రివర్స్లో ఉంది. డేటా అంత స్పీడ్గా ఏం పెరగట్లేదు. అంటే ఇప్పటికి కూడా ప్రధానంగా సమాజం స్త్రీలకి చాలా అడ్వాన్స్ అయిపోయినారు స్త్రీలు అనిపించినట్టుగా మనకు కనబడుతుంది నగరాల్లో ఉండడం వల్ల. కానీ ఇప్పటికి కూడా స్త్రీలు మగవాళ్ళ డామినేషన్లోనే ఉంటున్నారు. ఈ కమ్యూనిటీ ప్రెజర్ అనేది కుటుంబాల మీద ఉంటుంది. అంటే ఈ కుటుంబం అనేది ఒక వాళ్ళల్లో ఇట్లాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి
ఫ్రీగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ధైర్యంగా నిలబడడం అనేది జరగట్లేదు. మనం అమృత ప్రణయ్ విషయం చూసాము మిర్యాలగూడలో. వాళ్ళ నాన్న మారుతిరావు ₹1,00,00,000 ఇచ్చి ఒక కిరాయి హంతకుండా పెట్టి చంపించాడు అల్లుడిని. ఫైనల్గా ఏమైంది, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఫ్యామిలీ మొత్తంగా నాశనం, 2 ఫ్యామిలీలు నాశనం అయిపోయినాయి. మారుతిరావు భార్య, అటు ప్రణయ్ చనిపోయాడు. ఇదే జరుగుతుంది ఎక్కడైనా. సో ఇక లీగల్గా కూడా ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ కూడా కుమ్మక్కైపోవడం, ఎందుకంటే డామినెంట్గా ఉండే వాళ్ళే ఇది ఎక్కువ పనులు చేస్తున్నారు. రెండోది ఇక్కడ ఇండియాలో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీసీలు ఎక్కువ ఎస్సీలు పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కువ సహించలేనితనం కనపడుతుంది. అంటే అప్పర్ కాస్ట్లో కొంతవరకు ఏమైందంటే ఎడ్యుకేషను రావడం, పల్లెల నుంచి వాళ్ళు సిటీల్లోకి వచ్చేయడం, లేదా ఇంటర్నేషనల్గా మైగ్రేషన్స్, ఇది అప్పర్ కాస్ట్ కొంత చేంజ్ కనబడుతుంది. ఇంకా బీసీ ఫ్యూడల్ వాల్యూ సిస్టమ్స్ బీసీ కులాల్లో బలంగా కనబడుతుంది. ముఖ్యంగా అదే బీసీ కులాలు ఈక్వల్ కులము లేకపోతే తమ కంటే పైన చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. అంటే ఇక్కడ వర్గం అనేది కూడా పనిచేస్తుంది, డబ్బులు, స్టేటస్ ఇవి కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎస్సీల అబ్బాయిలకు ఈ ప్రాబ్లం ఉంది. ఎస్సీ అబ్బాయిలు ఇతర తమ కంటే సోకాల్డ్ పైన ఉన్న కులాలని లో ఉన్న అమ్మాయిని ప్రేమించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జంటే ముందుగా కానీ దీన్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళో లేకపోతే ఇప్పుడు ఎలాగైతే డిఐజీ స్థాయికి వెళ్ళారో ముందే కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసి కొద్దిగా చేసునుంటే వీళ్ళు భయపడేవాళ్ళు. అమ్మ నాన్న కూడా చంపితే ఏమవుతుంది, వాళ్ళు ఏంటంటే ఇది ఈజీగా అనిపించింది, కూతుర్ని తీసుకెళ్తే వీడు ఏం చేస్తాడు, వీడికి ఇదేముంది అని. సో అందుకని దీని నుంచి టేక్ అవే ఏంటంటే, లెసన్ ఏంటంటే ఇలాగా ప్రేమించేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దళిత మగ పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమలో ఒక రెబలియన్ నేచర్ కనబడుతుంది మనకేదో అడ్వెంచర్ చేస్తున్నట్టుగానే. అడ్వెంచర్ కాదు, ఇట్స్ ఏ డేంజరస్ థింగ్.